ట్రామ్ స్క్రామ్లర్ అయితే మీ మైండ్లో ఉండే ఉంటుంది, బట్ అదొక్కటే ఆప్షన్ లేదు గైస్. ఇంకా చాలా స్క్రామ్లర్ ఆప్షన్స్ మన ఇండియాలో ఉన్నాయి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఇవాళైతే మనం బెస్ట్ స్క్రామ్లర్ బైక్స్ మన ఇండియాలో ఏమేమి ఉన్నాయో చూద్దాము. అండ్ అదే కాకుండా మీకు ఏది వాల్యూ ఫర్ మనీ అండ్ అఫోర్డబుల్ బైక్ అనేది కూడా మనం ఈ వీడియో ఎండింగ్ వరకు తెలుసుకుందాము. సో ఫస్ట్ అయితే మనం స్క్రామ్లర్ అంటే ఏందో చూద్దాము. స్క్రామ్లర్ అంటే బేసిక్ గా చెప్పాలంటే ఒక నార్మల్ బైక్ కి అడ్వెంచర్ బైక్ కి మధ్యలో ఉండే బైక్ అన్నమాట. సో మీరు నార్మల్ గా యూజ్ చేయొచ్చు అండ్ అడ్వెంచర్ కూడా ఈ స్క్రామ్లర్ అనే మోడల్స్ తోని చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ బైక్ ఎవరైనా కొనాలనుకుంటే నేనైతే స్క్రామ్లర్ బైక్స్ చూస్ చేసుకోమని చెప్తా. ఎందుకంటే సిటీ రైడింగ్ చేయొచ్చు, మనం అడ్వెంచర్ టూరింగ్ కూడా చేయొచ్చు అనమాట. అండ్ ఆఫ్ రోడ్ సిచ్యువేషన్స్ లో కూడా మనం ఈజీగా రైడ్ చేయడానికి స్క్రామ్లర్ బైక్స్ అవుతుంది. సో బేసిక్ ఒక ఆల్రౌండర్ బైక్ లాగా ఉంటుంది అనమాట. సో స్క్రామ్లర్ బైక్స్ లో మోస్ట్ అఫోర్డబుల్ బైక్ వచ్చేసరికి కీవే SR 125 అనమాట. సో దీంట్లో బేసిక్ గా రెండు మోడల్స్ ఉన్నాయి, 125 ఉంది అండ్ 250 కూడా ఉంది. సో ఎవరికైతే బడ్జెట్ 2 lakhs or 2 lakhs బిలో ఉందో వాళ్ళకి ఈ బైక్ అనేది స్క్రామ్లర్ మోడల్లో సెట్ ఉంటుంది అనమాట. సో ఈ బైక్ ఏదైతే ఉందో మీకు ఇది 2 lakhs కంటే తక్కువలోనే వచ్చేస్తుంది. సో మీరు ఇది కొనాలనుకుంటే మీరైతే ఏ బైక్ తోని కంపేర్ చేసుకోవద్దు, బికాస్ మనకి ప్రైస్ కి తగ్గట్టే ఫీచర్స్ అండ్ పవర్ కూడా ఉంటాయి కాబట్టి. సో మీకు బేసిక్ గా తక్కువ పవర్ తో వస్తుంది. సో బేసిక్ ఎవరైతే కొత్తగా బైక్ నేర్చుకుని ఉంటారో ఆర్ ఎవరైతే తక్కువ ప్రైస్ లో ఒక స్క్రామ్లర్ మోడల్ ని కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ బైక్ అనేది బెస్ట్ అనమాట. మనం ఇది చాలా తక్కువ చూస్తాం మార్కెట్లో, బట్ ఇదైతే వర్త్ ఫర్ మనీ అని నాకు అనిపిస్తుంది. మీ బడ్జెట్ కనుక బిలో 3 lakhs అయితే మనకి Yezdi స్క్రాంబ్లర్ అనేది ఇక్కడ ఉందన్నమాట. సో ఈ బైక్ కూడా మనకి అఫోర్డబుల్ కేటగిరీలోకి వస్తుంది. 334cc ఇంజన్ తో వస్తుంది. బెస్ట్ లైట్ వెయిట్ ఉంటుంది. మనకి సిటీ రైడింగ్స్ కి అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. బట్ దీంట్లో నేను విన్న విషయం ఏంటంటే ట్రాఫిక్ లో కొంచెం ఎక్కువ హీట్ అవుతుందంట. అండ్ అదే కాకుండా కొంచెం హై స్పీడ్స్ వెళ్తే మనకి వైబ్రేషన్స్ కూడా ఈ బైక్ లో మనం చూడొచ్చు అంట. సో ఈ బైక్ లో ఈ పాయింట్స్ అయితే ఒకసారి మీరు కన్సిడర్ చేయండి. బట్ బిలో 3 lakhs ఇది ఒక కిల్లర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ బైక్ కూడా మనం 3 lakhs కేటగిరీలో చూద్దాం. సో 3 lakhs కేటగిరీలో మనకి ఫస్ట్ వచ్చేసరికి Husqvarna Svartpilen 401 నియో స్క్రాంబ్లర్ అనమాట. బేసిక్ గా ఇదైతే మనకి 399cc KTM ఇంజన్ తో వస్తుంది. సో ఈ స్క్రాంబ్లర్ మనకి ఏదైతే ఉందో ఇది కొంచెం చిన్న సీట్ తో వస్తుంది అనమాట. సో బెస్ట్ ఫర్ టూరింగ్ అని అయితే మనం కన్సిడర్ చేసుకోలేము. కంఫర్టబుల్ గా ఉంటుందని నేను చెప్పలేను, కానీ టూరింగ్ అయితే డెఫినెట్ గా చేయొచ్చు. బట్ సిటీ పర్పస్ గా ఎవరైతే రైడ్ చేయాలనుకుంటున్నారో ఈ బైక్ ని వాళ్ళకైతే మంచి వాల్యూ ఫర్ మనీ బైక్ అవుతుంది ఇది. అండ్ మీరు యూనిక్ గా ఎవరైనా బైక్ కావాలనుకుంటున్నారో ఇది ఎక్కువ మనం బయట అయితే చూడము, బట్ వెరీ యూనిక్ బైక్ అనమాట. సో Husqvarna అనేది కూడా మనకి మంచి బ్రాండే కాబట్టి డెఫినెట్గా మీరు ఈ బైక్ని కూడా ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ బైక్ వచ్చేసరికి మనం యూజ్ చేస్తున్న ట్రామ్ స్క్రాంబ్లర్ 400X అనమాట. సో మీకు ఈ బైక్ అయితే ఇప్పుడు అరౌండ్ 3.5 lakh అయితే ఆన్ రోడ్ ప్రైస్ అవుతుంది. అండ్ ప్రాపర్ స్క్రాంబ్లర్ అంటే స్క్రాంబ్లర్ ఫీచర్స్ అయితే మనం ఈ బైక్ లో డెఫినెట్ గా చూడొచ్చు. మనకి లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉంటుంది. సో బెస్ట్ ఫర్ ఆఫ్ రోడింగ్ అండ్ ప్రీమియం బిల్డ్ క్వాలిటీ. ట్రాంప్ అంటే మీకు ఇంకా బిల్డ్ క్వాలిటీలో ఏం చెప్పక్కర్లేదు స్పెషల్ గా నేను. బట్ దీంట్లో కూడా నేను పర్సనల్ గా యూజ్ చేస్తున్నా కాబట్టి పిలియన్ సీట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం చిన్నగానే ఉంటుంది. సో మీరు పిలియన్తో కనుక లాంగ్ ట్రావెల్ ప్లాన్ చేస్తుంటే ఈ బైక్ అయితే మీకు సెట్ అవ్వదు. ఎస్పెషల్లీ పిలియన్కి అయితే అన్కంఫర్టబుల్ ఉంటుంది. సిటీలో అయితే మీరు ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చు, బట్ పిలియన్కి అయితే కంఫర్టబుల్గా అయితే ఉండదు ఈ బైక్ లో. సో పిలియన్ కాకుండా మీరు సింగిల్ గానే రైడ్ చేస్తారంటే సో ఈ బైక్ అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్ మెషిన్ అసలు. సో మీకు ట్రామ్ స్క్రాంబ్లర్ ఆప్షన్ ఉన్నా కానీ ఇంకొక బైక్ కూడా ఉంది, అదే మన RE Scram 440 అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ Scram 440. సో మీరు డెఫినెట్ గా ఈ బైక్ కూడా కన్సిడర్ చేయొచ్చు. అదే ప్రైస్ పాయింట్ లో మీకు ఈ బైక్ కూడా అరౌండ్ 3.5 lakh లో వచ్చేస్తుంది. ఈ బైక్ లో మనం 443cc ఇంజన్ చూడొచ్చు. ఈ బైక్ ఆ సెగ్మెంట్ లో కూడా మనకి మంచి టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. బట్ స్క్రాంబ్లర్ తో కంపేర్ చేస్తే Scram 440 అనేది కొంచెం పవర్ లో తక్కువ అనమాట. మనకి స్క్రాంబ్లర్ 400X కొంచెం పవర్ లో ఎక్కువ ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఇది కొంచెం హెవీ ఉంటుంది బైక్ కూడా. మనకి సిటీలో ఈజీగా అయితే మెనూవర్ చేయలేము. బట్ రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే మనందరికీ అదొక ట్రస్ట్ అనమాట. ఆ పాయింట్లో కనుక మనం థింక్ చేస్తే డెఫినెట్గా ఈ బైక్ కూడా మనకి వాల్యూ ఫర్ మనీ బైక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్క్రాంబ్లర్ బైక్ వచ్చేసరికి ట్రామ్ స్క్రాంబ్లర్ 400XE అనమాట. సో మనకి ఇంకొక 20-30,000 పెరుగుతుంది. సో ఈ బైక్ అయితే మనకి అరౌండ్ 3.8 lakhs అవుతుంది ఆన్ రోడ్ వచ్చేసరికి. సో దీంట్లో బేసిక్ గా మనం స్పోక్ వీల్స్ చూడొచ్చు అండ్ బెటర్ టైర్స్ అయితే చూడొచ్చు. ఇది ఇంకా మనం 400X తో కంపేర్ చేస్తే బెస్ట్ ఆఫ్ రోడ్ బైక్ అవుతుంది. బట్ ఈ బైక్ లో వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది నాకు. అరౌండ్ 3.8 lakh పెట్టాలి ఈ బైక్ కావాలంటే మనకి. సో మీకు బడ్జెట్ ఇష్యూ ఏం లేదంటే
కళ్ళు మూసుకొని 400XCలోకి వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ బైక్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ 650 అనమాట. ఈ బైక్ అయితే మనకి 4.5 నుంచి 5 lakh ఆ ప్రైస్ రేంజ్ లో వచ్చేస్తుంది. సో బేసిక్ గా ఈ బైక్ వచ్చేసరికి మనకి ఇంటర్సెప్టర్ 650 జస్ట్ కొంచెం మోడల్ చేంజెస్ అయ్యి ఒక స్క్రామ్లర్ లుక్ లో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు అయితే బేర్ 650 అనే పేరుతో లాంచ్ చేశారు. సో మీకు ఇంటర్సెప్టర్ కొనాలనుకునే ప్లాన్ లో ఉంటే ఇంకొంచెం ఆఫ్ రోడ్ కి బెటర్ బైక్ కావాలనుకుంటే అప్పుడు మీరు ఈ బేర్ 650 అనే దాన్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ బేసిక్ గా ఆఫ్ రోడింగ్ వచ్చేసరికి మనకి ఎంత లైట్ వెయిట్ బైక్ ఉంటే అంత ఈజీగా ఉంటుంది అనమాట. సో బేర్ 650 వచ్చేసరికి హెవీ బైక్ అనమాట. సో దాన్ని ఎంతవరకు మనం ఆఫ్ రోడింగ్ కి యూజ్ చేయొచ్చు అనేది మన స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే. బట్ హైవే క్రూజింగ్ అయితే ఈ బైక్ అనేది చాలా బ్యూటిఫుల్ మిషన్. ఆ పవర్ అండ్ టార్క్ ని కూడా మనం హైవేస్ లో చాలా మంచి ఎంజాయ్ చేస్తాం అనమాట. సో గైస్ ఇవైతే నా చాయిసెస్. ఒక 5 lakhs బడ్జెట్ లో బెస్ట్ స్క్రామ్లర్స్ ఇన్ ఇండియా. సో డెఫినెట్ గా మీరు ఈ బైక్స్ లో ఏ బైక్ కొనాలనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పండి. ఐ హోప్ మీకైతే అండర్ 5 lakhs లో ఏమేమి స్క్రామ్లర్ బైక్స్ ఉన్నాయని తెలిసింది అనుకుంటున్నా. అండ్ 5 lakhs బడ్జెట్ లోనే కాకుండా మనకి స్క్రామ్లర్స్ అనేది 10-15 lakhs బడ్జెట్ లో కూడా ఉన్నాయి. సో ఆ ప్రీమియం బైక్స్ ని మనం వీడియో చేద్దామా? కమెంట్స్ లో చెప్పండి. అప్కమింగ్ వీడియోస్ లో అయితే మనం ఆ వీడియోని కూడా చేద్దాం మీ రెస్పాన్స్ బట్టి. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎంజాయ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.